హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో పై నెట్వర్క్లో మీ పై వ్యాలెట్ యొక్క పాస్ ఫ్రేజ్ని ఏ విధంగా రికవరీ చేసుకోవాలి, లేకపోతే ఏ విధంగా కనుక్కోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో నిన్న నేను ఒక వీడియో చేశానండి. అదేంటి అంటే మీ మెటామాస్క్ యొక్క పాస్ ఫ్రేజ్ ఏదైతే ఉందో అది మీరు మర్చిపోయినా, లేకపోతే రాసుకోవడం మర్చిపోయినా, పోగొట్టుకున్నా ఏ విధంగా రికవరీ చేసుకోవాలనేసి ఒక వీడియో చేశాను. ఆ వీడియో చేసిన తర్వాత కొంతమంది పై వ్యాలెట్ ఒకటి మా పాస్ ఫ్రేజ్ మేము సేవ్ చేసుకోలేదు, అప్పట్లో ప్రొసీజర్ తెలియక, దాన్ని ఏ విధంగా ఇప్పుడు రికవరీ చేసుకోవాలనేసి నాకు పర్సనల్గా మెసేజెస్ చేసి అడిగారండి. సో వాళ్ళ కోసం ఒక చిన్న ప్రయత్నం అయితే చేశాము. ఆ ప్రయత్నం అనేది సక్సెస్ అయింది. కానీ ఈ ప్రయత్నం సక్సెస్ అవ్వాలి అంటే మీరు ఖచ్చితంగా మీరు పై వ్యాలెట్ అనేది ఇదివరకు క్రియేట్ చేసుకున్నప్పుడు మీ మొబైల్లో ఫింగర్ ప్రింట్ అనేది ఎనేబుల్ చేసి ఉండాలి. ఒకవేళ ఎనేబుల్ చేసిన వాళ్ళకు వాళ్ళ యొక్క పై నెట్వర్క్ యొక్క పాస్ ఫ్రేజ్ అనేది కనుక్కోవడం కష్టమైన విషయం ఏం కాదండి. సో అది ఏ విధంగా చెయ్యాలనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు నేను పై నెట్వర్క్ ఓపెన్ చేసిన తర్వాత పైన 3 అడ్డగీతలు అయితే ఉంటాయో లెఫ్ట్ సైడ్ మెనూ బటన్, దాని మీద క్లిక్ చేశానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రెండో ఆప్షన్ ఏదైతే ఉందో మెయిన్ నెట్ అనేసి దాని మీద నేను క్లిక్ చేస్తున్నా. సో ఇక్కడ 3 రకాల బ్యాలెన్స్లు అనేవి చూపిస్తున్నాయండి. సో మనకు ఫైనల్గా ఇక్కడ మైగ్రేటెడ్ బ్యాలెన్స్ అయితే ఏదైతే ఉందో అది వచ్చిన తర్వాత మీరేం చేయాలి అంటే కొత్త పాస్ ఫ్రేజ్ అనేది క్రియేట్ చేసుకుంటే ఈ మైగ్రేటెడ్ అయినటువంటి ఈ బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది వేస్ట్గా పోతుంది అనమాట, మీ దగ్గర పాస్ ఫ్రేజ్ అనేది లేనప్పుడు. సో ఇలాంటప్పుడు మీరేం చేయాలి అని అంటే జస్ట్ ఒకసారి బ్యాక్ క్లిక్ చేస్తున్నానండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ పై బ్రౌజర్ 3 ఆప్షన్ ఏదైతే ఉందో బ్రౌజర్ క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత సైన్ ఇన్ టు పై బ్రౌజర్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తున్నానండి. సో దాని తర్వాత ఇక్కడ మీకు పై బ్రౌజర్ అనేది ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ వ్యాలెట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఆ వ్యాలెట్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి, మీకు వ్యాలెట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో అది క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ మీ పాస్ ఫ్రేజ్ అనేది లేదు. కానీ మీరు ఇదివరకే ఫింగర్ ప్రింట్ అనేది ఏదైతే ఉందో ఆ ఆప్షన్ మీరు ఎనేబుల్ చేసి ఉంటే ఈ ఫింగర్ ప్రింట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ ఫింగర్ ప్రింట్ బయోమెట్రిక్ ఏదైతే ఉందో అది ఇవ్వండి. అది ఇచ్చిన తర్వాత ఈ విధంగా మీ యొక్క పై వ్యాలెట్ అనేది ఓపెన్ అవుతుందండి. సో పై వ్యాలెట్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు అవైలబుల్ బ్యాలెన్స్ ఎంత ఉంది అనేసి ఇది కూడా మీకు చూపిస్తుంది అనమాట. దాని తర్వాత మీరు ఏం చేయాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి సెట్టింగ్స్ ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి. సో సెట్టింగ్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ బయోమెట్రిక్ అథెంటికేషన్ అడుగుతుందండి. అది ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, మీకు రెండో ఆప్షన్ ఏదైతే ఉందో అది క్లియర్గా షో మై పాస్ ఫ్రేజ్ అనేసి ఒక ఆప్షన్ కనిపించి దానికి ఆపోజిట్లో షో అనే ఆప్షన్ ఒకటి కనిపిస్తుంది చూడండి. ఆ షో అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయండి. సో దాని తర్వాత ఈ విధంగా మీ యొక్క 24 words పాస్ ఫ్రేజ్ ఏదైతే ఉందో పై వ్యాలెట్కి సంబంధించింది అది ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ కింద కాపీ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఆ కాపీ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేసి మీ పాస్ ఫ్రేజ్ ఏదైతే ఉందో దాన్ని సేవ్ చేసుకోండి. సో ఇది బయోమెట్రిక్ అనేది ఏదైతే ఉందో ఫింగర్ ప్రింట్ ఏదైతే ఉందో దాన్ని మీరు పై వ్యాలెట్ క్రియేట్ చేసుకున్నప్పుడు ఎనేబుల్ చేసిన వాళ్ళకి మాత్రమే ఈ ప్రాసెస్ అనేది వర్క్ అవుతుంది. ఈ విధంగా మీరు మీ యొక్క పై వ్యాలెట్ యొక్క పాస్ ఫ్రేజ్ అనేదాన్ని మీరు తెలుసుకోవచ్చు అన్నమాట. సో అలా కాకుండా బయోమెట్రిక్ ఎనేబుల్ చేయని వాళ్ళ కోసం ఏదైనా ప్రాసెస్ ఉందా అంటే ఏ ప్రాసెస్ అయితే ప్రస్తుతానికైతే రాలేదండి. సో ఒకవేళ మీరు ఈ పై వ్యాలెట్ క్రియేట్ చేసినప్పుడు బయోమెట్రిక్ అనేది ఎనేబుల్ చేయకుండా ఉండుండి వాళ్ళల్లో ఎవరికైనా కానీ ఇప్పటివరకు ట్రాన్స్ఫర్ అనేది అవ్వకుండా ఉండుంటే, సో టోకెన్స్ అనేవి ట్రాన్స్ఫర్స్ అవ్వకుండా ఉండుంటే వాళ్ళు ఏం చేయవచ్చు అంటే అసలు మీకు ఇప్పుడు 2 వర్క్ క్రైటీరియాస్ ఉన్నాయండి. ఒకటి ఏంటంటే మీరు ఫింగర్ ప్రింట్ అనేది ఎనేబుల్ చేయలేదంటే మీ దగ్గర ఫింగర్ ప్రింట్ అనేది లేదు, దానివల్ల మీకు పాస్ ఫ్రేజ్ అనేది రాదు. సో ఇంకొకటి
మీరు ఆల్రెడీ ఈ మెయిన్ నెట్ చెక్ లిస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఆల్రెడీ క్రియేట్ చేసేసారు. అంటే 9 స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీ క్రియేషన్ అయిపోయాయి. కానీ మీ కాయిన్స్ అనే ఏవైతే ఉన్నాయో ఆ కాయిన్స్ ఈ ఫైనల్ స్టెప్ ఏదైతే ఉందో ఇక్కడికి మూవ్ అవ్వలేదు. సో ఇక్కడి వరకు మీకు మూవ్ అవ్వలేదు. ఓన్లీ కాయిన్స్ ఇక్కడ మాత్రమే ఉన్నాయి. మీరు ఈ చెక్ లిస్ట్ అనేది ఏదైతే ఉందో ఈ చెక్ లిస్ట్ క్లిక్ చేస్తున్నానండి. ఈ చెక్ లిస్ట్ ఏదైతే ఉందో ఇది మొత్తం మీరు క్రియేట్ చేసి పెట్టుకున్నారు. సో అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే మీ కాయిన్స్ అనేది మూవ్ అవ్వలేదు కాబట్టి మీరు ఏం చేయాలి అంటే క్రియేట్ ఏ పై వ్యాలెట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో రెండో స్టెప్పు, తర్వాత కన్ఫర్మ్ యువర్ పై వ్యాలెట్ అనే మూడో స్టెప్పు, దాని తర్వాత సైన్ అక్నాలెడ్జ్మెంట్ అనేటటువంటి ఆరో స్టెప్పు. ఈ స్టెప్పులు మళ్ళీ మీరు క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకుంటే ఈ స్టెప్స్ ప్రాసెస్లో మీకు కొత్త పాస్ ఫ్రేజ్ అనేది వస్తుంది. ఆ కొత్త పాస్ ఫ్రేజ్కి మీ టోకెన్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవ్వబడతాయి అన్నమాట, మైగ్రేట్ అవ్వబడతాయి. సో అలాంటప్పుడు మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది రాలేదు అనమాట. సో మీరేం చేయాలి, ఇప్పటివరకు మైగ్రేషన్ ఎవరికైతే కంప్లీట్ అవ్వలేదో, పాస్ ఫ్రేజ్ అనేది ఎవరికైతే గుర్తులేదో వాళ్ళు ఏం చేయాలి అంటే రెండో స్టెప్ అంటే క్రియేట్ పై వ్యాలెట్, మూడో స్టెప్ కన్ఫర్మ్ పై వ్యాలెట్, తర్వాత ఆరో స్టెప్ సైన్ అక్నాలెడ్జ్మెంట్ టు రిసీవ్ టోకెన్స్. ఈ 3 స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అవి కొత్తగా క్రియేట్ చేసుకొని ఆ పాస్ ఫ్రేజ్ ఏదైతే వస్తుందో ఆ పాస్ ఫ్రేజ్ని మీరు సేవ్ చేసుకుంటే ఈ విధంగా మీకు కొత్త పాస్ ఫ్రేజ్ అనేది దొరికే అవకాశం ఉంది. ఆల్రెడీ టోకెన్స్ అనేవి మైగ్రేట్ అయిపోయి ఫింగర్ ప్రింట్ కూడా ఎనేబుల్ చేయకుండా ఉండుంటాయి ఇప్పటివరకు. సో వాళ్ళ విషయంలో ఏం చేయాలి అనేది ప్రస్తుతానికైతే పై నెట్వర్క్ నుంచి కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఒకవేళ ఫ్యూచర్లో వస్తే అది నేను మీకు అందరికీ అందిస్తానండి, తెలియజేస్తాను. సో ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నానండి. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.